క్రీస్తునందున ప్రియ సహోదర సహోదరిలారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వాక్య భాగము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఈ భూమి మీద జన్మించిన తరువాత, ఊహ తెలిసిన తర్వాత మనకు అనేక మంది స్నేహితులుంటారు. ఇంటి చుట్టుపక్కల, స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగం చేసే దగ్గర, ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట స్నేహితులు మనకు పరిచయం అవుతూ ఉంటారు. కొంతమందితో స్నేహం కొద్ది కాలం ఉంటుంది, కొంతమందితో చనిపోయే వరకు స్నేహం ఉంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు లేనివారు ఉంటారేమో కానీ స్నేహితులు లేనివారు ఎవరూ ఉండరు. కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని కొన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటాము. స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. నిజమైన స్నేహము చాలా అరుదుగా దొరుకుతుంది. సామెతల గ్రంథం 17:17లో చదువుకున్నట్టుగా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అని చెప్పబడిన ప్రకారము నిజమైన స్నేహము ఉన్నప్పుడు అబద్ధమైన స్నేహం కూడా ఉంటుందనే కదా అర్థం. అనుకోకుండా పరిచయమైన వారు మంచి స్నేహితులుగా మారిపోతారు. చిన్ననాటి నుండి స్నేహితులుగా ఉన్నవారు మాత్రం కొంతమంది ఏవేవో మనస్పర్ధలు వచ్చి విడిపోతూ ఉంటారు. ఏదో ఆశించి స్నేహం చేసేవారు ఆశించినది దొరకకపోతే దూరమైపోతారు. మనుషులు స్వార్థపరులైనట్లే వారి స్నేహం కూడా స్వార్థంతో కూడినదై ఉంటుంది. ఈ ఇంటర్నెట్ కాలంలో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మనకు అనేక మంది స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు. కొంతమందికి ఫ్రెండ్స్ లిస్ట్లో వందల మంది స్నేహితులుంటారు, కానీ సరదాగా గడపడానికి, మాట్లాడుకోవడానికి, మనకేదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి, అక్కరలో ఆదుకునే స్నేహితులు చాలా తక్కువ. అలాంటి వారితో స్నేహం ఎప్పుడు కూడా తాత్కాలికమే. అయితే దేవునితో స్నేహం చేస్తే మాత్రం ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. అబ్రహాము దేవుని స్నేహితుడని, దావీదు తన హృదయానుసారుడని బైబిల్లో వ్రాయబడి ఉంటే చూస్తాము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించడమే కాదు, తన ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు అని వ్రాయబడి ఉండట చూస్తాము. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరుగాను, వీరు వారుగాను మారతారన్న సామెత ఈ లోకంలో చాలా ప్రాచుర్యంలో ఉంది. మరి మనం చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తూ, వాక్యం వింటూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ ఇంకా లోకానుసారంగా ఉంటే మన హృదయంలో దేవుని స్నేహాన్ని అంగీకరించడం లేదనే అర్థం కదా. యోహాను సువార్త 15:14లో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితుల యుందురు అని యేసు ప్రభు మనతో చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొని ఆయనకు స్నేహితులై ఉంటే ఆయన మనల్ని ఎప్పుడూ విడవక మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు మనకు నిజమైన స్నేహితుడిగా ఉంటే ఆ మాధుర్యమే వేరు. అది అనుభవిస్తే తప్ప మాటల్లో చెప్పలేనిది. స్నేహమేరా జీవితం అని మనం అనుకుంటే అది దేవునితో స్నేహం చేస్తేనే సాధ్యమవుతుంది తప్ప మనుషులతో కాదు. దేవుడు మన స్నేహితుడిగా ఉంటే మన కష్టాలలో, బాధలలో, సమస్యలలో మనకు తోడుగా ఉండి మనకు సహాయపడతాడు. మనకు ఆదరణను, ఓదార్పునిస్తాడు. గొప్ప ధైర్యాన్ని మనకిస్తాడు. మరి ఆయనతో స్నేహానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోక సంబంధమైన స్నేహాల కోసం ప్రాకులాడక నీ ఆజ్ఞలు పాటిస్తూ నీతో స్నేహం చేయగలగటానికి మాకు కృపను అనుగ్రహించండి. ప్రాణం పెట్టునంతగా మమ్మల్ని ప్రేమించిన దేవా, నీకంటే గొప్ప స్నేహితులు ఈ లోకంలో మాకెక్కడ దొరకరు. అయ్యా, నీ స్నేహంలో, నీ ప్రేమలో, నీ సన్నిధిలో మా జీవితాలను వర్ధిల్ల చేయమని, నాకు మాకు అట్టి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈ క్లుప్త సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడగలరు. దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో కొండల్ని కూడా పెకిలించవచ్చని ప్రభువు వాక్యంలో వ్రాయబడి ఉండట చూస్తాం కదా. మరి ప్రతిరోజు దేవుని వాక్యాలను ధ్యానిస్తూ మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునిలో స్థిరపడాలని ఆశపడుతున్నాం కదా. దేవుడు తప్పక మన యొక్క ఆశను తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడి చేతులకు మన జీవితాల్ని సమర్పించుకుందాం.
Thank you so much for watching this video. May God bless you all. Amen.